ఈ ఫ్రూట్ పేరేంటో తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ చేయండి. నేను దీని పేరేంటన్నది లాస్ట్‌లో చెప్తా. అయితే ఈ ఫ్రూట్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఇంటి వెనకాల ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఉంటాయన్నమాట పనసకాయలు కాసినట్టు కింద నుంచి కూడా కాస్తుంది చెట్టు అయితే. ఇవి చాలా రేర్ ఫ్రూట్స్. ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అంటే మనం ఫ్రూట్ షాపుల్లో కొందాం అనుకున్నా కూడా అంత ఈజీగా దొరకవన్నమాట. మ్యాక్సిమం చెట్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరనే దొరుకుతాయి. ఈ ఫ్రూట్స్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఫ్రూట్ తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదంట. అయితే ఈ ఫ్రూట్ మేము కోసి 2 డేస్ అవుతుంది. ముగ్గిపోయిందేమో అనుకుని కోసేసాము. తీరా చూస్తే ముగ్గలేదు. అందుకని ఒక 2 డేస్ ఇలానే వదిలేసాము. వదిలేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత కట్ చేస్తే మంచిగా ముగ్గిందన్నమాట. ఈ ఫ్రూట్ టేస్ట్ వచ్చేసి కొంచెం తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది. ఫస్ట్ టైం తిన్న వాళ్ళైనా ఎవరైనా సరే బాగాలేదు అని అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక ముక్క తిన్న తర్వాత ఇంకా కావాలనిపిస్తుంది. అట్లా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఈ ఫ్రూట్ని మా ఊర్లో లక్షణాఫలం అని అంటారు. సీతాఫలం, రామఫలం లాగా లక్షణాఫలం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.